హనుమంతుడక్కడ వజ్రములు వైఢూర్యములు బంగారముతో చేయబడి బాగా అలంకరింపబడిన తలుపులు కిటికీలతో ఉన్న గృహములను, వానాకాలమందలి మెరుపుల వలన మేఘములలాగా కనపడు క్రింద ఎగురుతున్న పక్షుల గుంపులతో నిండి ఉన్న ఎన్నో గృహములను చూశాడు. నివాసయోగ్యమైన గృహములు, శంఖములు, ఆయుధములు వంటి సామగ్రి దాచి ఉంచుటకు తగిన పెద్ద శాలలు, ఎంతో పెద్దవైన ఎన్నో రకములైన గృహములను, పర్వతముల వంటి గృహములను, చూచుటకు అందముగాను విశాలముగాను ఉన్న వాటిని, ఎత్తైన గృహముల పై భాగమున పైకప్పు లేకుండా చంద్రుని చూచుటకు వీరగు చంద్రశాలలను కూడా చూశాడు. అక్కడి గృహములన్నీ ఎంతో అభివృద్ధితో ఐశ్వర్యముతో నిండి ఉన్నట్లుగాను, అదంతయు వారి వారి స్వశక్తితో సంపాదించుకున్నవే గాక ఎటువంటి దోషములు కూడా లేకుండా అవన్నీ దేవతలు రాక్షసులు కూడా ఎంతో బాగున్ను అని పొగడబడిన ఎన్నో గృహములను హనుమంతుడు చూశాడు. రావణుని యొక్క ఆ గృహముల సముదాయము అంతా కూడా ఎంతో మంచి ప్రణాళికతోనూ శ్రద్ధతోనూ ప్రయత్నించి కట్టబడినవనియు, అందుచేతనే అవన్నీ మయుడే నిర్మించాడా అన్నట్లుగా ఉన్నాయి అని, భూలోకమందు అన్ని రకముల విశిష్టతతో ఉండి ఎంతో అద్భుతముగా ఉన్న అటువంటి గృహములను హనుమంతుడు చూశాడు. తరువాత హనుమంతుడు ఎంతో ఎత్తులోనున్న పెద్ద మేఘములలాగాను బంగారముతో మెరిసిపోతున్నదియును, ఎంతో అందముగాను చూడముచ్చటగాను ఉన్నదియు, రాక్షసాధిపతి రావణుని బలపరాక్రమములకు ధీటుగా ఉన్నదియు, వేరొకటి దానికి సాటిగా లేనటువంటిదియు అయిన ఆ రాక్షసరాజు రావణుని యొక్క భవనమును చూశాడు. స్వర్గలోకము నుండి భూమి మీదకు పడవేసినట్లుగాను ఎన్నో విలువైన రత్నములతో పొదగబడి ఎంతో అందముగాను వెలిగిపోతున్నదియు, ఎన్నో చెట్ల యొక్క అందమైన రంగురంగుల పువ్వులతో కప్పబడినదియు, ఒక పర్వత శిఖరములాగా ఉన్నదియును, ఎంతో మంది స్త్రీలతో నిండి ఉండి మెరుపులతో ఉన్న మేఘములలాగా ప్రకాశిస్తున్నది. ఎంతో పెద్దవి శ్రేష్టమైన హంసలు మోస్తున్నట్లుగాను ఉండి చాలా గొప్పగా శోభాయమానముగా ఉండి ఆకాశమందు ఎవరో పుణ్యజీవులు ఉండు విమానములాగా ఉన్నది. ఎంతో గొప్పగాను ఉత్తమమైన ఆ విమానము దానికి అమర్చిన రత్నముల వలన రంగులతో మెరిసిపోతున్నది. పర్వతము ఎన్నో రంగుల ధాతువులతో నిండి ఉండుట వలన విచిత్రమైన రంగులతో మెరుస్తున్నట్లుగా, ఎన్నో రంగుల మబ్బుల గుంపులు కలిసినట్లుగాను, ఆకాశంలో ఎన్నో గ్రహములతోనూ చంద్రునితోనూ నక్షత్రములతోనూ మెరిసిపోతున్నట్లుగా ఉన్న ఆ విమానమును చూశాను. ఆ విమానములోని భూమి ఎన్నో పర్వతములతోనూ, ఆ పర్వతములన్నీ ఎన్నో రకములైన చెట్లతోనూ, ఆ చెట్లన్నీ రకరకాల పువ్వులతోనూ, ఆ పువ్వులన్నీ ఎన్నో తొడిమలు, కాండములు, పూరేకలతో గుచ్ఛములతో నిండి ఉన్నాయి. అక్కడ తెల్లని రంగులో ఉన్న భవనములున్నాయి. అలాగే మంచి మంచి పూలతో నిండి ఉన్న కొలనులు, సరస్సులు మరియు రేఖలతో ఉన్న పద్మములు గల కొలనులు, ఎంతో చిత్రముగా ఉన్న వనములు కూడా ఉన్నాయి. హనుమంతుడక్కడ పుష్పకము అను పేరు కలిగి పేరుకు తగినట్లుగానే ఉన్నటువంటిది రత్నకాంతుల మధ్య మెరిసిపోతూ కదులుతున్నట్లుగాను ఉండి ఎంతో గొప్ప ప్రమాణములతోనూ ఉన్నటువంటి ఆ అద్భుతమైన విమానమును చూశాను. అక్కడ ఉన్న అన్ని భవనముల కన్నా ఇది ఎంతో ఉత్తమమైనది. అక్కడ వైఢూర్యములు, మాణిక్యములు వంటి వాటితో చేయబడిన పక్షులు, ఇంకా వెండి పగడములతో చేయబడిన పక్షులు, అలాగే విలువైన వజ్ర వైఢూర్య బంగారములతో చేయబడి రంగులతో నిండిన పాములు, జాతి గుర్రములు, మంచి శరీరాకృతితో ఉన్న వాటినిన్నింటినో అక్కడ చిత్రించినారు. అక్కడ చిత్రించబడిన చెక్కబడిన పక్షులన్నీ ఎంతో అందమైన రెక్కలతోనూ, ఆ రెక్కలన్నీ పగడము బంగారముతో చేసిన పువ్వులతోనూ, కొద్దిగా వంపు తిరిగి ఉండి విలాసముగా ఉన్న రెక్కలతోనూ, అందమైన ముఖములతోనూ ఉన్నాయి. అలా ఉన్న ఆ పక్షులన్నీ సాక్షాత్తు మన్మథ దేవుని పక్షమున ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి. పద్మములతో నిండి ఉన్న సరస్సులో లక్ష్మీదేవి తన అందమైన చేతులలో పద్మములను పట్టుకుని ఉన్నట్లుగా ఏనుగులు తమ అందమైన తొండములతో తామరాకులతో ఉన్న తామర పూలను పట్టుకున్నట్లుగా అక్కడ చిత్రించబడినది. ఈ విధముగా హనుమంతుడు ఎంతో అందముగాను పర్వతములాగా పెద్దదిగాను ఉన్న ఆ భవనమును సమీపించి ఎంతో ఆశ్చర్యపోయాడు. మళ్లీ ఆ భవనము చూసి వసంత ఋతువులో లాగా అందముగాను సువాసనాభరితముగాను మనోహరమైన గుహలతోనూ పర్వతములాగా ఉన్నదానిని చూశాడు. తరువాత హనుమంతుడు 10 తలల రావణుడు తన బాహుబలముతో రక్షించుచున్న మరియు గౌరవింపబడుతున్న లంకానగములో తిరుగుతూ తన భర్త గుణగణములతో వేగముగానే ఆకర్షించబడి జనకుని కూతురు పూజనీయురాలైన సీతను
చూడలేకపోవటముతో ఎంతో బాధపడ్డాడు హనుమంతుడు. అటు తర్వాత అన్ని విధములుగాను ఆలోచించసాగాడు. దృఢమైన మనస్సు కలవాడు, ఎల్లప్పుడూ ధర్మ మార్గంలో నడుచుకునివాడు, సునిశితమైన దృష్టి కలవాడు అయిన హనుమంతుడు అంతటా వెతుకుతున్నను కూడా సీతను చూడలేకపోవడం చేత మనస్సులో ఎంతో దుఃఖము పొందాడు. హనుమంతుడు ఆ భవనముల సముదాయముల మధ్యలో ఉండి ఎంతో గొప్పదైన ఆ పుష్పక విమానమును చూశాడు. అది ఎన్నో మణులు, మాణిక్యములు, వజ్రములతో పొదిగి ఉండి ఎంతో అద్భుతముగా అలంకరింపబడి ఉన్నది. మేలిమి బంగారంతో చేయబడి మెరుగు పెట్టబడినట్లుగా ఉన్నది. ఆ విమానమునకు చేయబడిన అలంకారములు ఎంతో గొప్పగాను అందముగాను ఉండి ఎంతో నైపుణ్యముతో చేయబడ్డాయి. అది విశ్వకర్మ చేత స్వయముగా నిర్మించబడినది. ఆ విమానము ఆకాశ మార్గము వైపు ఉండి సూర్యుని మార్గమునకు గుర్తుగా ప్రకాశిస్తున్నది. ఆ విమానమునందు ప్రయత్నించి చేయవలని అనుకున్నది ఏదీ కూడా లేదు. అందులో విలువైన రత్నములు వంటివి లేనిది కూడా ఏదీ లేదు. అందులో ఉన్న గొప్పవైన విషయములు ఖచ్చితముగా దేవతలకు కూడా లేవు. ఆ విమానమందు గొప్పది కాని విశేషమేదీ కూడా లేదు. ఆ విమానము ఎంతో పరాక్రమము, తపస్సుల ఫలితముగా ఆర్జించుకొనబడినది. అది మనస్సులోని కోరికల ప్రకారముగా ప్రయాణించున్నది. అది ఎన్నో అద్భుతమైన ప్రత్యేకమైన భాగములతోనూ ఆకారములతోనూ నిర్మించబడినది. అక్కడక్కడ ఎన్నో విశేషములు కూడా ఒకే విధముగా ఉన్నవి కనబడుతున్నవి. ఆ విమానము ఎన్నో ప్రత్యేకతలతో కూడి ప్రత్యేకమైన రూపంతో నిర్మించబడినది. అది ఎన్నో శిఖరములతో విచిత్రముగా నిండిపోయి ఉన్నది. అలాగ ఎన్నో శిఖరములతో అలంకరింపబడి మనస్సులను బాగా ఆకర్షించుచు శరత్కాలపు చంద్రునిలాగా ఉంది. విచిత్రముగా శిఖరముల సమూహము ఒక పర్వతములాగా ఉన్నది. కుండలములు ధరించిన ముఖములతో శోభిస్తున్నట్లుగా ఉన్నటువంటి వేల కొద్దీ భూతముల సముదాయములు, పెద్ద శరీరములు కలిగినటువంటివి, ఆకాశములో తిరగగలిగిన రాక్షసుల వంటి వారు ఆ విమానమును మోస్తున్నట్లుగా ఉన్నది. హనుమంతుడక్కడ వసంత ఋతువులో ఎన్నో పుష్పములలాగా చూచుటకు అందముగాను, వసంత మాసము కన్నా కూడా ఎంతో అందముగాను మనోహరముగాను ఉన్న పుష్పకము అను ఎంతో గొప్ప విమానమును చూశాడు. అలా హనుమంతుడు అక్కడ ఉన్న గృహములన్నింటినీ వెతుకుతుండగా వాటి మధ్యలో ప్రత్యేకముగా ఉన్న ఒక శ్రేష్టమైన భవనమును చూశాను. అది ఎంతో పెద్దగాను విశాలముగాను ఉంది. అది 1 యోజనము పొడవు, అర్ధయోజనము వెడల్పు ఉండి ఎన్నో ప్రాసాదముల మధ్యన ఉంది. అక్కడ హనుమంతుడు విశాలమైన కన్నులు కలిగిన జనకుని కూతురైన సీతాదేవి కోసం వెతకసాగాడు. తర్వాత హనుమంతుడు ఉత్తమమైన రాక్షసుల యొక్క భవనములను వెతుకుతూ రావణుని భవనమును సమీపించాడు. అక్కడంతా విశాలముగా ఇరుకు లేకుండా ఉంది. 4 దంతములు, 3 దంతములు, 2 దంతములు గల ఏనుగులున్నాయి. ఆయుధములను పట్టుకుని సిద్ధముగా ఉన్న భటులు అక్కడ తిరుగుతూ ఉన్నారు. ఆ రావణుని భవనము అతని భార్యలతోనూ రాక్షస స్త్రీలతోనూ అతడు యుద్ధములలో జయించి తెచ్చిన రాజకన్యలతోనూ నిండి ఉన్నది. ఆ భవనము పాములు, మొసళ్ళు, తిమింగములు, చేపలు, పెద్ద పెద్దవైన ఎన్నో రకాల చేపలతో నిండి ఉండి ప్రచండమైన గాలికి వేగముగా కదులుతున్న సముద్రంలాగా ఉంది. వైశ్రవణుని కుమారుడైన కుబేరుని వద్ద సంపద, ఐశ్వర్యము ఎంత ఉన్నదో, ఆకుపచ్చని గుర్రముల్లాగు రథము కలిగిన ఇంద్రుని వద్ద ఐశ్వర్యం ఎంత ఉన్నదో అంతటి ఐశ్వర్యము తరిగిపోకుండా నిరంతరము ఆ రావణుని భవనంలో ఉన్నది. కుబేరుడు, యముడు, వరుణుడు వంటి వారి వద్ద ఉన్న సంపద ఐశ్వర్యములకు సమానమైనది గాని లేదా అంతకన్నా ఎక్కువైనది గాని రావణుని భవనములందు ఉన్నది. హనుమంతుడు ఆ రావణుని భవనముల మధ్యలో ఇంకొక భవనమును చూశాను. ఆ భవనం ఎంతో గొప్పగా పెద్ద పెద్ద ఏనుగుల ఆకారంలో ఉండి ఎన్నో శిఖరములు కూడా కలిగి ఉన్నది. ఎన్నో రత్నములతో అలంకరింపబడిన అద్భుతమైన పుష్పకము అనబడు విమానము ఎప్పుడో విశ్వకర్మ బ్రహ్మదేవుని కొరకు దేవలోకంలో నిర్మించాడు. దానిని కుబేరుడు తన తపస్సుతో బ్రహ్మదేవుని నుండి పొందాడు. ఆ కుబేరుని జయించి దానిని రావణుడు తన బలముతో సంపాదించుకున్నాడు. ఆ విమానములో వెండి మరియు బంగారపు స్తంభములు ఎన్నో ఉన్నాయి. వాటి మీద తోడేళ్ల బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. ఆ స్తంభములు ఆకాశమును తాకుచున్నట్లుగా ఉండి ఎన్నో గదులతో నిండి ఉన్నాయి. అవి మేరు, మందర పర్వతములలాగా ఉన్నాయి. ఆ విమానంలోని బంగారపు మెట్లు మరియు అరుగులు సూర్యునిలాగాను అగ్నిలాగాను వాటితో సమానముగా మెరిసిపోతూ విశ్వకర్మ ద్వారా ఎంతో అందముగా నిర్మించబడ్డాయి.
ఆ విమానములో గవాక్షములు, కిటికీలు వంటివి లోనికి గాలి వచ్చినట్లు ఏర్పాటు చేయబడ్డాయి. అవన్నీ కూడా బంగారము, స్ఫటికములతో అందముగా చేయబడ్డాయి. ఇంకా అక్కడ ఇంద్రనీలములు, మహానీలములతో తాపడము చేయబడిన అరుగులు కూడా ఉన్నాయి. ఎన్నో రంగురంగుల పగడములు, ఎంతో విలువైన మణులు, ఎంతో మేలిమైన ముత్యములు వంటి వాటిని తాపడం చేయబడిన అక్కడి నేల భాగము ఎంతో అందముగా ప్రకాశిస్తున్నది. ఆ విమానములో అంతటా ఎర్రని చందనము సువాసనలు కలిగి మధ్యాహ్నపు సూర్యునిలాగా బంగారు రంగుతో మెరిసిపోతున్నది. ఎంతో అందముగా ఉండి పైన ఉన్న అంతస్తుల వలన అలంకరింపబడినట్లుగా ఎంతో దివ్యమైనదిగా ఉన్న ఆ పుష్పక విమానము మీదకు హనుమంతుడు ఎక్కాడు. అప్పుడు హనుమంతుడు అక్కడకు వెళ్లగానే అక్కడంతా ఎంతో సువాసనాభరితమైన గాలితో నిండిపోయి మద్యము, ఇతర పానీయములు, భోజన పదార్థములు, తీయని పదార్థముల వంటి వాటి యొక్క సువాసనలతో నిండిన గాలిని హనుమంతుడి వాసన చూడసాగాడు. ఆ సువాసన మహాబలవంతుడైన హనుమంతుని ఒక గొప్ప బంధువు తన బంధువుని పిలిచినట్లుగా, ఆ రావణుడు హనుమంతుని తన వద్దకు రమ్మని పిలిచినట్లుగా ఉండి రావణుడు ఉన్న ప్రదేశము వైపునకు పిలుస్తున్నట్లుగా ఉన్నది. అటువైపు వెళుతున్న హనుమంతుడు రావణునికి మనస్సునందు ఎంతో ఇష్టమైన, ఎంతో అందమైన ఒక గొప్ప స్త్రీలాగా ఉన్నటువంటి ఒక పెద్ద శాలను చూశాడు. ఆ శాలలోని మెట్లు మాణిక్యములతోనూ, గవాక్షములు, కిటికీలు వంటివి బంగారంతోనూ అలంకరింపబడి స్ఫటికము, మాణిక్యములతో నేలంతా పరచబడి ఉండి అక్కడక్కడ దంతములతో నగిషీలు చెక్కబడి ఎంతో అందముగా ఉన్నది. ఆ శాల అంతయు ఎన్నో స్తంభములపైన నిలిచి ఉండి అవన్నీ కూడా ముత్యములు, పగడములు, వెండి, బంగారంతో చేయబడి మాణిక్యములతో చక్కగా అలంకరింపబడి ఉన్నాయి. ఆ స్తంభములలో చాలా పొడవైనవి, ఎటువంటి వంకర లేనివి, కొద్దిగా వంపు తిరిగినవి ఉన్నాయి. అవన్నీ ఎంతో చక్కగా అలంకరింపబడి ఉన్నాయి. అలా స్తంభములతో ఉన్న ఆ శాల చూసేవారికి పెద్ద రెక్కలతో ఆకాశములోకి ఎగురుటకు సిద్ధముగా ఉన్నట్లుగా కనబడుతున్నది. ఆ శాల యందలి నేల మీద ఒక పెద్ద తివాసీ పరచబడి ఉంది. దానిమీద భూమి మీద ఉండే అన్ని రకములైన నదులు, సముద్రములు, అడవులు, భవనములు వంటివన్నీ చిత్రింపబడి ఉన్నాయి. అలా విస్తీర్ణముగా ఉండిన ఆ తివాసి చూచుటకు అధియే భూమిలాగా ఉన్నది. అక్కడ మదించిన పక్షుల యొక్క కిలకలారావములతో ధ్వనించుచున్నది. నేల మీద పరువబడిన తివాసీలు ఎంతో విలువైనవి, ఉత్తమమైనవి రావణుని కోసము సిద్ధముగా ఉంచబడ్డాయి. ఆ శాల స్వచ్ఛమైన తెల్లని హంసలాగా ఉండి అక్కడ వేయబడిన అగరు, ధూమములు, వెదజల్లు మబ్బు వంటి రంగుతోనూ ఎన్నో రంగురంగుల పువ్వులతో అలంకరింపబడి అన్నిటి యొక్క విచిత్రమైన రంగులతో కామధేనువులాగా కాంతివంతముగా ఉన్నది. అదంతయు ఎంతో ఆనందకరముగా మనస్సులను రంజింపచేయుచున్నది. ఎంతో అందమైన రంగులన్నీ అన్ని బాధలను మరిపింపచేయుచు నిర్మలముగా ఉండి మంచి అభివృద్ధిని కలిగించుచున్నవిగా ఉన్నాయి. రావణుని యొక్క ఆ శాల తల్లిలాగా 5 ఇంద్రియములు కోరుకొను 5 విషయములను సమకూర్చుచున్నట్లుగా ఉన్నది. ఇదంతయు స్వర్గమా? ఇది దేవలోకమా? ఇది ఇంద్రుని అమరావతియా? లేక ఇదంతయు గొప్ప తపస్సు వలన సిద్ధించినదియా అని తన మనస్సులో హనుమంతుడు అనుకున్నాడు. అక్కడ ఉన్న బంగారపు దీపములు కూడా కదలిక లేకుండా ఉండి జూదములో ఓడిపోయిన జూదరులు ఎలా కదలక మెదలక నిశ్శబ్దముగా ఉంటారో అలా ఉన్నట్లుగా కనబడుతున్నాయి. అక్కడ ఉన్న బంగారు దీపముల వెలుతురు, రావణుని యొక్క తేజస్సు, అతడు అలంకరించుకున్న బంగారు ఆభరణముల యొక్క మెరుపుల వంటి కాంతితో ఆ భవనము ప్రకాశించుచున్నట్లుగా ఉన్నది. తరువాత అక్కడ పరచి ఉన్న తివాసీలపైన రంగురంగుల బట్టలను ఎన్నో రకములైనవి ధరించున్న వివిధ రకాల అలంకారములతో ఉన్న వేల కొలది స్త్రీలను కూర్చునుండగా హనుమంతుడు చూశాడు. ఆ రాత్రి అంతా ఆ వేల కొలది స్త్రీలు క్రీడించి చివరకు అలసిపోయిన వారై మరియు మద్యపానము చేయటం వలన వచ్చిన మత్తు నిద్రలకు వశము అయిన వారై అర్ధరాత్రి కాగానే వారంతా గాఢమైన నిద్రలోకి జారుకున్నారు. ఆ స్త్రీలందరూ నిద్రించుటతో వారు అలంకరించుకున్న ఆభరణములన్నీ కదలిక లేక నిశ్శబ్దముగా ఉండుట వలన ఒక పద్మముల కొలనులో నిశ్శబ్దముగా ఉన్న హంసలు, తుమ్మెదలు ఉన్నట్లుగా అనిపిస్తోంది. అక్కడ ఉన్న ఎంతో అందమైన స్త్రీలు తమ పలువరుస దంతములు కనబడకుండా మూసి ఉన్న పెదవులను, మూసి ఉన్న కళ్లను మరియు వారి నుండి వస్తున్న పద్మగంధము వంటి సువాసనలను హనుమంతుడు చూశాడు. ఇంకను ఆ స్త్రీలు నిద్రించు సమయమునందు వికసించిన పద్మముల వంటి వారి కనులు, ముఖము ముడుచుకున్న పద్మముల వలెను, వారు నిద్రలేవగానే వికసించిన పద్మములలాగాను ఉండుట చేత
మదించిన తుమ్మెదలు మళ్లీ మళ్లీ వాటిని ఆస్వాదించుటకు కూరుకుంటాయన్నట్లుగా ఉన్నాయి. సరి అయిన తెలివితేటలు కలిగిన ఆ హనుమంతుడు తగిన విధముగా వారి ముఖములను గురించి ఆ విధముగా అనుకున్నాడు. ఎందుకంటే వారి ముఖములు సౌందర్యము సుగంధములను వెదజల్లుతున్నట్లుగా ఉండుట చేత అవి పద్మముల వలె ఉన్నట్లుగా అనుకున్నాడు. ఆ విధముగా ఆ రావణుని భవనము అక్కడ ఉన్న స్త్రీలతో నిండి ఉండి, శరత్కాలములో నక్షత్రములతో నిండి ఉండి, ఎంతో నిర్మలముగా ప్రకాశించు ఆకాశములాగా ఉన్నది. తన చుట్టుపక్కల అంతా ఆ స్త్రీలు ఉండుట చేత ఆ రాక్షసాధిపతి తన చుట్టూ ఉన్న నక్షత్రముల మధ్య ప్రకాశించుచున్న చంద్రునిలాగా ఉన్నాడు. ఆకాశము నుండి కొన్ని నక్షత్రములు మిగిలి ఉన్న వాటి పుణ్యఫలముల వలన భూమిపైకి రాలిపడతాయి. అలా జారిపడిన నక్షత్రములే ఇక్కడ ఉన్న ఈ స్త్రీలు అయి ఉంటారని హనుమంతుడు అనుకున్నాడు. ఆకాశమునందు ఉన్న నక్షత్రములు కాంతివంతమై రంగులతో స్వచ్ఛముగా నిర్మలముగా ప్రకాశించుచున్నట్లుగా అక్కడ ఉన్న స్త్రీలు కూడా వారి కాంతివంతమైన రూపములు శరీరపు రంగులతో నిర్మలముగాను స్పష్టముగాను కనిపిస్తున్నారు. ఆ స్త్రీలు పెద్దవిగాను లావుగాను ఉన్న వారు ధరించిన మాలలన్నీ కదిలిపోయి వారు మద్యపానము రతిక్రీడలు చేయు సమయమున చెదిరిపోయాయి. అలాగే వారి ఆభరణములు అలంకారములు కూడా చెల్లాచెదిరైపోయాయి. అలాగ ఉన్న ఆ స్త్రీలందరూ అలసిపోయి ఆవహించిన నిద్రలోనికి జారుకున్నారు. అక్కడ ఉన్న ఉత్తమ స్త్రీలలో కొందరు స్త్రీల తిలకములు చెరిగిపోయి, కొందరి స్త్రీల అందెలు జారిపోయి, కొందరు స్త్రీలు ధరించిన ఆభరణములు నగలు పక్కకి జారిపోయి ఉన్నారు. ఇక్కడ స్త్రీలలో కొందరు తాము ధరించిన ముత్యాలహారములు విడిపోయి అవి వారి శరీరం మీద పడి ఉన్నాయి. కొందరు ధరించిన వస్త్రములు తొలగిపోయి జారిపోయి ఉన్నాయి. వారు తమ నడుమునకు కట్టుకున్న ఆభరణములు తెగిపోయి వేలాడుతున్నాయి. ఆ స్త్రీలందరూ అలసిపోయి ఎంతో దూరము నడిచి అలసిపోయిన ఆడగుర్రములలాగా ఉన్నారు. ఆ స్త్రీలందరూ వాడిపోయిన నలిగి తెగిపోయిన పూలమాలలతో అందమైన విలువైన కుండలములను ధరించి కూడా ఎంతో అలిసి నలిగిపోయి ఉన్నారు. వారంతా వనములలో ఏనుగుల చేత తొక్కబడి నలిగిపోయిన వికసించిన లతలలాగా ఉన్నారు. కొందరు స్త్రీలు వారు ధరించిన పెద్దవైన ముత్యాల హారాలు వారి వక్షస్థలము మధ్యకు జారిపోయి చంద్రుని కిరణముల వంటి కాంతితో మెరుస్తుండగా అవి నిద్రపోతున్న హంసలలాగా కనబడుతున్నవి. ఇంకొందరు స్త్రీలు వారు ధరించిన వైడూర్యము మణులతో చేయబడిన ఆభరణములు కాదంబ పక్షులలాగాను, మరికొందరు ధరించిన బంగారపు సూత్రములు కూడా చక్రవాక పక్షులలాగాను కనబడుతున్నాయి. ఆ స్త్రీల యొక్క పిరుదులు ఇసుక తిన్నెలలాగా ఉండి హంసలు కారండవ చక్రవాక పక్షులతో నిండి ఉన్న నదులలాగా ఉన్నాయి. ఆ స్త్రీలందరూ వారు ధరించిన గజ్జలు మువ్వలు వంటివి మొగ్గలుగాను, ధరించిన బంగారు ఆభరణములన్నీ పెద్ద కమలములుగాను, వారి నిద్రలో కూడా తెలియచున్న వారి శృంగార కోరికలే మొసళ్లుగాను, వారి యశస్సు అందములే తీరములుగా ఉండి నదులలాగా ఉన్నారు. కొందరు స్త్రీలు నిద్రించుచుండగా వారు ధరించిన ఆభరణములు వారి మృదువైన చర్మము పైన పడి వారి వక్షస్థలము పైన అవి ఒరుసుకుని ముద్రలుగా ఏర్పడి వారు ధరించిన ఆభరణములే ఆ అవయవములపైన గుర్తులుగా ఉన్నాయి. కొందరు స్త్రీలు తమ వస్త్రములను ముఖముపైన ముసుగువలె ఉంచుకొనగా ఆ మేలి ముసుగులు వారి ఊపిరి వదులుచుండగా వచ్చు గాలికి కదిలిపోయి మాటిమాటికి ఎగురుతున్నాయి. అలాగా ఎన్నో రంగురంగుల వస్త్రములు ఆ రావణుని భార్యల ముఖములపైన ఎగురుతుంటే ఆ అందమైన రంగుల కాంతి ఎన్నో రంగుల పతాకములు ఎగరవేసినట్లుగా ఉన్నాయి. కొందరు స్త్రీలు ఎంతో అందమైన వారు వారి ఊపిరి తీయిచూ వదులుతూ ఉండగా వారు ధరించిన కుండలములు అటు ఇటు మెల్లగా కదులుతున్నాయి. అప్పుడు ఆ స్త్రీల యొక్క సహజ సౌందర్యము, వారి ముఖముల నుండి వెలువడుతున్న వారి ఊపిరి వదులుతున్న గాలి, అక్కడ చక్కెర వంటి వాటితో చేయబడిన మద్యపానము మరియు అక్కడి సుగంధముల యొక్క సువాసనలు వంటివన్నీ కలిసి రావణుని సేవించుటకు సిద్ధముగా ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి. అక్కడ ఉన్న ఆ రావణుని స్త్రీలు కొందరు తమ తోటి సవతులను రావణునిగా అనుకుని వారి ముఖములను మాటిమాటికి తాగుతూ దగ్గరగా ఉండి వాసన చూచుచూ ముద్దు పెట్టుకుంటున్నారు. అక్కడ ఉన్న ఆ స్త్రీలందరూ మద్యపానము చేసిన మత్తులో ఒళ్ళు తెలియని వారై వారికి తెలియకుండానే రావణుని యందు వారి మనస్సులలో ఉన్న ప్రేమతో తమ తోటి సవతులను రావణుడే అన్న భ్రమతో వారితో తమ ప్రేమను పంచుకుంటున్నారు. అక్కడ ఇంకొందరు స్త్రీలు కంకణములను ధరించిన వారి చేతులను మరియు కొందరు అందమైన వస్త్రములను తల్లగడగా చేసుకుని నిద్రించుచున్నారు. అక్కడ ఒక రాక్షస స్త్రీ ఇంకొక స్త్రీ యొక్క వక్షస్థలము పైన తన తలబెట్టి నిద్రిస్తున్నది. వేరొక స్త్రీ ఆమె భుజమును తలగడగా చేసుకుని నిద్రిస్తున్నది.
ఇంకొక స్త్రీ అయితే వేరొక స్త్రీ తొడపై తలబెట్టుకున్నది. అక్కడ ఉన్న స్త్రీలందరూ మద్యపానం వల్ల కలిగిన మత్తు వలనను ఒకరి యందు ఒకరికి గల స్నేహముల వలన లొంగిపోయి అంతయు మరిచిపోయి ఒకరి శరీర అవయములను ఇంకొకరు ఉపయోగించుకుని నిద్రిస్తున్నారు. వారి వారి తొడలను, నడుమును, పొట్టను, కాళ్లను, చేతులను ఒకరికొకరు ఉపయోగించి నిద్రిస్తున్నారు. అలా ఉన్న ఆ స్త్రీలందరూ ఒకరి చేతులు ఇంకొకరికి ఆనించి అలా వరుసగా నిద్రించుట వలన ఆ చేతులే దారములుగాను ఆ స్త్రీలే ఒక మాలవలె గుర్చబడినట్లుగా ఉండి మదించిన తుమ్మెదలున్న పూలమాలలాగా కనిపిస్తున్నారు. వసంత ఋతువులో వీచుచున్న గాలి సోకి వికసించిన పువ్వులున్న లతలన్నీ కలిసిపోయి మాలలాగా అల్లుకొని పూలు కూడా మాలలాగా ఉండగా తుమ్మెదల వాలి అంతా ఒకటే అన్నట్లుగా ఉండే వనములాగానే ఆ రావణుని స్త్రీలందరూ కూడా ఆ వనములాగా అనిపిస్తున్నారు. స్త్రీలందరూ చేతులన్నీ కలిపి ఒకరితో ఒకరు ఉండగా వారి ముంగురులు కూడా కలిసిపోయి స్త్రీ వనములాగా ఉన్నారు. అలా ఉన్న ఆ స్త్రీ వనములో అప్పుడు ఆ స్త్రీలు ధరించిన ఆభరణములు, వస్త్రములు, అవయవములు, పూలమాలలు వంటివన్నీ కూడా ఏవి ఎవరివో అని చెప్పుటకు బాగా తెలిసిన వారికి కూడా వీలు కాదు. రావణుడు మేల్కొని ఉండగా ఎవరు చూడనటువంటి ఆ రాక్షస్త్రీలను రావణుడు సుఖమైన నిద్రలో ఉండగా ఎన్నో రకములైన బంగారు దీపముల కాంతి వెలుగులు ఆ స్త్రీలందరినీ రెప్పవేయకుండా చూస్తున్నట్లుండెను. ఎందరో రాజఋషుల స్త్రీలు, పితృదేవతల స్త్రీలు, దేవతల స్త్రీలు, గంధర్వ స్త్రీలు, రాక్షస కన్యలు వంటి వారెందరూ రావణునిపై గల కోరికతోనే రావణుని వశమయ్యారు. ఎన్నో యుద్ధములలో జయించిన రావణుడు ఎందరో స్త్రీలను అపహరించి తెచ్చాడు. కొందరు మాత్రము మన్మధుని ప్రేరణతో తమకు తాముగా రావణుని వద్దకు వచ్చారు. అక్కడ ఎంతో ఉత్తమురాలైన సీతాదేవి తప్ప ఇంకా ఏ స్త్రీ కూడా బలవంతముగా రావణుని చేత తీసుకుని రాబడలేదు. రావణుని యొక్క వీరత్వము వలననే ఆ స్త్రీలందరూ వచ్చారు. వారిలో ఎవ్వరికి వేరొక పురుషునితో సంబంధముగాని ప్రేమగాని లేవు. ఆ రావణుని యొక్క భార్యలలో గొప్ప కులములో పుట్టనివారు గాని, అందముగా లేనివారు గాని, బుద్ధి తెలివితేటలు లేనివారు గాని, సేవలు పొందనివారు గాని, రావణునికి ఇష్టము లేనివారు గాని ఎవ్వరూనూ లేరు. ఈ రావణుని భార్యలందరూ కూడా ఎలాగ వారి భర్తతో సుఖముగా ఉన్నారో అలాగే సీతాదేవి కూడా తన భర్తతో సుఖముగా ఉన్నచో ఈ రావణునికి మంచిది అని హనుమంతుడికి అనిపించింది. ఉత్తమురాలైన సీతాదేవిని ఎంతో గొప్పవాడైన ఈ లంకాధిపతి రావణుడు ఈమె పట్ల చేయకూడని పనిని చేశాడు. ఆమెకు ఎంత కష్టము కలిగనో కదా అని మళ్లీ హనుమంతుడు అనుకుని దుఃఖించాడు. ఆ విధముగా వెతుకుతున్న హనుమంతుడు రావణుని అంతఃపురములో ఎంతో అద్భుతమైన, విలువైన, నిద్రించుటకు ఉపయోగించు ఒక శయనాసనమును చూశాడు. అది స్ఫటికము, రత్నముల చేత అలంకరింపబడి బంగారము, వైడూర్యములతోనూ చేయబడి ఎంతో విలువైన, ఉత్తమమైన వాటితో చేయబడిన ఆ శయనాసనము దేవలోకంలో ఉన్న వాటితో సమానముగా ఉందా అనిపిస్తున్నది. ఆ శయనాసనకు ఒక పక్కన ఉత్తమమైన సువాసనాభరితమైన పూలమాలలతో అలంకరింపబడి చంద్రునిలాగా కాంతులు వెదజల్లుతున్న ఒక గొడుగును హనుమంతుడు చూశాడు. సూర్యుని తేజస్సు వంటి కాంతితో సమానమైన కాంతితో వెలిగిపోతూ అశోక పుష్పముల మాలతో అలంకరింపబడి బంగారముతో చేయబడిన అతి ఉత్తమమైన సేనాసనముగా అది కనిపించినది. అన్ని వైపులా వింజామరలు తమ చేతులతో విసురుతున్న స్త్రీలు ఉన్నారు. ఆ ప్రదేశమంతా ఎన్నో రకములైన సుగంధ ద్రవ్యములతో, ధూపములతోనూ నిండి ఉంటుట చేత వాటి యొక్క పరిమళము అంతటా వ్యాపించి ఉన్నది. ఆ సేనాసనము పైన జంతు చర్మములు, ఉన్ని కంబళ్లు పరచబడి ఉన్నాయి. అన్ని వైపులా అమూల్యమైన పూలమాలలు కట్టబడి ఉన్నాయి. ఆ విధముగా ఉన్న ఆ పానుపు పైన నిద్రించుచున్న మహావీరుడైన రాక్షసరాజైన రావణుని హనుమంతుడు చూశాడు. రావణుడు మేఘముల వంటి నల్లని రంగులో ఉండి ఎర్రని కళ్లతో, బలమైన భుజములతో ఉన్నాడు. అతడు బంగారు జరీ వస్త్రములను ధరించి శరీరమంతయు ఎర్రని సుగంధం వస్తున్న చందనము పూసుకుని ఉన్నాడు. అతడు ఎంతో విలువైన, అమూల్యము, అద్భుతము అయిన ఆభరణములను ధరించి చెవులకు కుండలములను ధరించి ఉన్నాడు. అవన్నీ కాంతివంతముగా మెరుస్తూ ఉన్నాయి. అతడు సాయంకాలమందు ఆకాశమున మెరుపుల వల్ల మేఘములు ఉన్నట్లుగా ఉన్న రంగుతో మంచి రూపముతో ఉన్నాడు. తాను కోరుకున్న రూపమును దాల్చగలిగిన అతడు ఎన్నో చెట్లతోనూ పొదలతోనూ నిండి ఉన్న మందర పర్వతము నిద్రపోతున్నట్లుగా అతడు నిద్రిస్తూ కనిపించాడు. అతడు ఎంతో విలువైన ఆభరణములు ధరించి రాక్షస స్త్రీలందరకు ఇష్టమైన వాడై వారందరితో రతిక్రీడలు, మద్యపానము సేవించి
రాత్రి సమయమందు గాఢమైన నిద్రలో ఉన్నట్లుగా హనుమంతుడు చూశాడు. ఒక పెద్ద పాము బుసలు కొడుతున్నట్లుగా ఉన్న రావణుని ఊపిరి వదులుతున్న శబ్దమునకు అతనికి దగ్గరగా వెళ్లిన హనుమంతుడు ఎంతో దిగులుతోనూ భయముతోనూ దూరముగా జరిగిపోయాడు. ఆ తర్వాత హనుమంతుడు ఆ పానుపునకు ఇంకో వైపునకు వెళ్లి మెట్ల ద్వారా వేదికపైకి ఎక్కి మళ్లీ ఆ నిద్రపోతున్న రావణుని దగ్గరగా చూశాడు. ఎంతో అద్భుతముగానూ గొప్పగానూ ఉన్న పానుపు మీద నిద్రిస్తున్న ఆ రావణుడు అన్నింటినీ వెడలగొట్టి తానొక్కటే ఉండునట్లు మదపు టేనుగు సెలయేరులో ఉన్నట్లుగా ఉన్నాడు. రావణుడు నిద్రిస్తూ తన 2 చేతులను చెరొక వైపునకు జారవిడిచాడు. 2 భుజములకు బంగారపు తొడుగులు ఇంద్రధ్వజములలాగా ఉన్నాయి. ఆ చేతులకు ఐరావతము తన దంతములతో పొడిచిన గాయపు మచ్చలును, ఇంద్రునితో యుద్ధము చేయునప్పుడు ఇంద్రుని వజ్రాయుధపు తాకిడికి పడిన గుర్తులును, విష్ణువు యొక్క విష్ణు చక్రపు గుర్తులు కూడా ఉన్నాయి. రావణుని బాహువులు ఎంతో బలముగాను పుష్టిగాను, కండలు పట్టిన భుజములతో అతనికి తగిన విధముగా ఎంతో సరైనవిగా ఉన్నాయి. అతని చేతు వేళ్లు, బ్రొటన వేళ్లు, అన్నింటి గోళ్లు, అరచేతులు కూడా ఎంతో గొప్ప లక్షణములు కలిగి ఉన్నాయి. అతని భుజములు, చేతులు మంచి బంధనములు కలిగి ఇనుప గడియలలాగా ఉన్నాయి. అతని గుండ్రని భుజములు గుండ్రముగా ఏనుగు తొండములాగా ఉన్నాయి. ఆ చేతులు చాపి ఉండుట చేత 5 పడగల పాములలాగా ఉన్నాయి. అతని భుజములు, చేతులు ఎంతో విలువైన ఎర్రని చందనముతో మంచి గంధములతో అక్కడ ఉన్న స్త్రీలు మద్దన చేసి ఉండుట చేత అతని అలంకరింపబడిన ఆ బాహువులు కుందేటి రక్తములాగా ఉన్నాయి. ఎన్నో అమూల్యమైన సుగంధ ద్రవ్యములు పూయబడి ఉన్నాయి. రావణుని ఆ బాహువులు ఎందరో యక్షులను, కిన్నెరలను, దేవగంధర్వులను ఎన్నోసార్లు బాధించిన వాటిని హనుమంతుడు చూశాడు. హనుమంతుడు మందర పర్వతం పైన కోపముతో నిద్రిస్తున్న ఒక పెద్ద పాములాగా ఉన్న రావణుని 2 బాహువులను చూశాడు. పర్వతముతో సమానమైన ఆకారముతో ఆ రావణుడు తన బలిష్టమైన 2 బాహువులతో 2 శిఖరములతో మందర పర్వతంలాగా ఉన్నాడు. అలా నిద్రిస్తున్న రావణుని ముఖము నుండి ఊపిరి పీల్చి గాలిని వదులుతున్న శబ్దము ఆ గృహమంతటినీ నింపివేయుచున్నట్లుగా ఉన్నది. ఆ గాలి మామిడి, పున్నాగ, పొగడ పూల వంటి మంచి సుగంధభరితమైన వాసనలను వెదజల్లుతున్నది. ఇంకా మద్యపానపు సువాసనలతోనూ వివిధ రకములైన ఆహార పదార్థముల వాసనలతో కూడా నిండి ఉన్నది. హనుమంతుడు ఆ శయనగృహమునందు నిద్రిస్తున్న రావణుని, అతని పాదముల వద్ద ఉన్న అతనికి బాగా ఇష్టమైన భార్యలను చూశాడు. ముత్యములు, మణులతో అలంకరింపబడి విచిత్రమైన రంగులతో ఉన్న అతని బంగారపు కిరీటము ఒక పక్కకు జరిగిపోయి ఉన్నది. ఎంతో ప్రకాశవంతముగా ఉన్నది. అతడు ధరించిన కుండలముల కాంతి అతని ముఖమును ప్రకాశింపచేస్తున్నది. ఎర్రని చందనము అద్దబడి వివిధ ఆభరణములు ధరించిన అతని వక్షస్థలము ఎంతో విశాలముగాను బలిష్టముగాను ఉన్నది. అతడు ధరించిన పట్టు వస్త్రము, పచ్చని విలువైన వస్త్రములు కొద్దిగా జారుతున్నాయి. అతని కళ్ళు ఎర్రబడి ఉండగా అతని వదులుతున్న ఊపిరి మహాసర్పం బుసలు కొడుతున్నట్లుగా ఉంది. అతని పెద్ద శరీరము మినుముల రాశిలాగా నల్లగా ఉన్నది. తెల్లని వస్త్రము ఉన్న పానుపై నిద్రిస్తున్న రావణుడు విశాలమైన గంగానదిలో నిద్రిస్తున్న ఏనుగులాగా ఉన్నాడు. ఆ శయనగృహములోని బంగారు దీపములు వెదజల్లు కాంతి మధ్య అతడు మెరుపుల మధ్యన ఉన్న మేఘములాగా వెలిగిపోతున్నాడు. అక్కడ హనుమంతుడు చంద్రబింబము వంటి మెరిసే ముఖములు కలిగి అందముగా కుండలము ధరించి, వాడిపోని పూలమాలలను ధరించి, చెదిరిపోని అలంకారములతో ఉన్న రావణుని భార్యలను కూడా చూశాడు. వారందరూ విలువైన అలంకారములను ధరించి ఉన్నారు. నృత్యము, వాయిద్యముల యందు నేర్పు కలవారు. వారంతా రావణుని భుజము, చేతుల యందు ఒదిగి నిద్రిస్తున్నారు. వారందరూ చెవులకు వజ్ర వైఢూర్యములతోనూ బంగారముతోనూ చేయబడిన మెరిసిపోతున్న కుండలములను ధరించి ఉన్నారు. వారి భుజముల కింద విలువైన కడియములను ధరించి ఉన్నారు. చంద్రబింబం వంటి అందమైన ముఖములతోనూ సుందరమైన కుండలములతోనూ వెలిగిపోతున్న ఆ స్త్రీలందరూ ఆ విమానములో ఆకాశములో ఉన్న నక్షత్రముల గుంపులాగా ప్రకాశిస్తున్నారు. ఆ రావణుని భార్యలందరూ సన్నని నడుములతో మద్యపానము వలన జరిపిన రతి క్రీడల వలన అలిసిపోయి ఎక్కడ వీలైతే అక్కడనే పడుకున్నారు. మరికొందరు నాట్యమునందు వారికి గల అభిరుచి ప్రావీణ్యముల వలన నిద్రించినప్పుడు కూడా నృత్యములో వేయు భంగిమలలాగానే ఉండి నిద్రిస్తున్నారు. వారిలోని ఒక స్త్రీ తన వాద్యమైన వీణను కౌగలించుకుని అందరికీ వేరుగా దూరముగా నిద్రిస్తున్నది. ఒక మహానది ప్రవాహములో విసిరివేయబడిన పద్మముల తీగ నావను ఆశ్రయించినట్లుగా ఆ స్త్రీ చూడముచ్చటగా ఉన్నది.
ఇంకొక స్త్రీ తాను వాయిస్తున్న మడ్డుకమనే వాయిద్యమును తన చేతితో చంకలో గట్టిగా పట్టుకుని నిద్రిస్తున్నది. ఆ నల్లని కనులు గల స్త్రీ తన ప్రియమైన బిడ్డను చంకలో ఎత్తుకుని పుత్రవాత్సల్యముతో ఉన్న ఒక తల్లిలాగా కనిపిస్తోంది. ఇంకొక అందమైన సర్వాంగ సుందరి ఎత్తైన స్తనములు కలిగి ఉన్న స్త్రీ పటాహము అను వాద్యమును గట్టిగా కౌగలించుకుని నిద్రిస్తున్నది. ఎంతో కాలానికి తన ప్రియుని కలిసి కౌగలించుకున్నట్లుగా ఆమె కనిపిస్తోంది. కమలముల వంటి కన్నులు కలిగిన ఇంకొక యువతి తన ప్రియుని ఎవరూ లేని చోట కామవాంఛతో కలిసి నిద్రించినట్లు తన వేణువును ఎంతో కోరికతో కౌగలించుకుని నిద్రిస్తున్నది. ఇంకొక స్త్రీ తాను నృత్యములో ప్రావీణ్యము కలిగి ఉండి కూడా విపంచి అను 7 తీగల వీణను కౌగలించుకుని తన ప్రియునిలాగా ఊహించుకుని నిద్రిస్తున్నది. ఇంకొక స్త్రీ బంగారపు రంగులో మృదువుగాను బలిష్టముగాను ఉన్న అవయవ సౌష్ఠముతో ఎంతో అందముగాను ఉండి మృదంగమును కౌగలించుకుని నిద్రిస్తున్నది. ఆమె కన్నులు మద్యపానముతో బరువెక్కి మత్తుగా ఉన్నాయి. ఇంకొక స్త్రీ మద్యపానము చేసి కామక్రీడల వలన అలసి తన పొట్టభాగము లోతుగా కృషించినదై పణవము అను వాద్యమును భుజములు చంకలలో చేర్చి నిద్రిస్తున్నది. డింఢిమ అను వాయిద్యం పట్ల ఆసక్తి కలిగిన ఒక స్త్రీ తనకు ఇష్టమైన వారిని కౌగలించుకున్నట్లుగా దానినే పట్టుకుని నిద్రిస్తున్నది. కమలముల వంటి కన్నులు గల ఇంకొక స్త్రీ ఆడంబరము అను వాద్యమును తన భుజములను దగ్గరగా చేసి చేతులతో జరిపి వాయిద్యమును పట్టుకుని నిద్రిస్తున్నది. ఇంకొక ఆమె గాఢ నిద్రలో ఉండి తన పక్కనే ఉన్న కలశమును తాకగా అందులో ఉన్న గంధము పన్నీరు వంటివన్నీయు ఉలికిపోగా ఆమె ఆ నీటిలో తడిసిపోయి వసంత ఋతువులో నీటిని చల్లిన రంగురంగుల పుష్పముల మాలలాగా కనిపిస్తోంది. ఇంకొక స్త్రీ బంగారు కలశములలాగా ఉన్న తన కుచములను తన 2 చేతులతో కప్పుకొని ఆపుకోవాలని నిద్రకులోనే నిద్రిస్తున్నది. చంద్రబింబము వంటి ముఖముతోనూ పద్మరేఖల వంటి కన్నులతోనూ ఉన్న ఇంకొక స్త్రీ మద్యముతో ఒళ్ళు మరచిపోయి సన్నని నడుము గల ఇంకొక అందమైన స్త్రీని కౌగిలించుకుని నిద్రిస్తున్నది. అక్కడ ఉన్న ఎందరో స్త్రీలు ఎన్నో రకములైన వాయిద్యములను పట్టుకుని తమ ప్రియులను హత్తుకున్నట్లుగా గట్టిగా అదుముకుని కామముతో ఉన్న కామినీ స్త్రీలలాగా ఉండి నిద్రిస్తున్నారు. ఆ స్త్రీలందరకు విడిగా ఒక ప్రక్కన ఏర్పరచబడిన ఒక అద్భుతమైన పానుపు పైన ఒక అత్యంత సౌందర్యురాలైన స్త్రీ నిద్రిస్తుండగా హనుమంతుడు చూశాడు. అలా నిద్రిస్తున్న బంగారపు ఛాయతో ఉన్న ఆమె శరీరము మెరిసిపోతూ ఉన్నది. ఆమె ముత్యములు మణులు పదగబడిన ఆభరణములతో ఎంతో బాగా అలంకరింపబడి ఆ భవనమునే ప్రకాశింపచేయుచున్నట్లుగా ఉన్నది. ఆమె ఆ అంతఃపురమునకు మహారాణి, ఎంతో అందమైనది, రావణునికి ఎంతో ఇష్టమైన ప్రియురాలైన మండోదరి. అలా అక్కడ నిద్రిస్తుండగా హనుమంతుడు చూశాడు. ఎంతో గొప్ప భుజబలము కలిగిన హనుమంతుడు ఆమెను చూసి ఆమె యొక్క అందచందముల చేతను యవ్వన సౌభాగ్యముల చేతను ఆమెయే సీతాదేవి అయి ఉండునని అనుకుని హనుమంతుడు సంతోషించాడు. ఆ ఆనందముతో హనుమంతుడప్పుడు వానరుల సహజమైన స్వభావములను అనుసరించి తన జబ్బలను చరుచుకొనెను. తోకను ముద్దు పెట్టుకుని ఆనందముగా ఆడుతూ పాడుతూ అటు ఇటు తిరుగుతూ స్తంభములను ఎక్కుతూ నేలపైకి దూకుతూ సంతోషమును వ్యక్తపరిచాడు. కాని అప్పుడు హనుమంతుడు సీతాదేవిని గురించి తనకు వచ్చిన ఆలోచన సరియైనది కాదనుకుని సీతాదేవిని సరియైన బుద్ధితో ఇంకొక విధముగా ఆలోచించాడు. శ్రీరామునికి దూరమై సీతాదేవి ఈ విధముగా నిద్రపోగలుగుతుందా? అలంకరణలు చేసుకుంటుందా? మద్యపానము భోజనం వంటి స్వీకరించగలుగుతుందా? వేరొక పురుషుడు ఎంతటి వాడైనా శ్రీరామునితో సమానమైన వాడెవడూ లేడు. దేవతల ప్రభువు కూడా సరియైన వాడు కాదు. కనుక ఈమె వేరొకరిని చేరుటకు పూనుకొనదు. అందువలన ఈమె ఖచ్చితముగా వేరెవరో అయి ఉంటారని హనుమంతుడు అనుకుని మళ్లీ ఆ మద్యపాన గృహంలో తిరుగుతూ వెతకసాగాడు. అక్కడ కొందరు స్త్రీలు రతిక్రీడలతో అలిసిపోయి ఉన్నారు. కొందరు ఆటపాటలతోనూ నృత్యములతోనూ మద్యపానము చేసిన మత్తుతోనూ అలసి మత్తుగా పడి ఉన్నారు. కొందరు స్త్రీలు మురజములు మృదంగములు చిన్న చిన్న పీఠముల పైన ఆనుకుని నిద్రిస్తున్నారు. ఇంకొందరు పరచబడిన తివాచీల పైన పడుకుని ఉన్నారు. అక్కడ ఉన్న 1000 మంది స్త్రీలందరూ ఎంతో అందముగాను రకరకములైన అలంకారములతోనూ ఉన్నారు. కొందరు పాటలు పాడుతున్నారు. వారందరూ వేరొకరి అందచందములను గురించి వేరొకరు పాడుతున్న పాటలను వాటి అర్థములను గురించి చర్చించుకుంటున్నారు. ఇక్కడ ఉన్నవారందరూ దేశకాల పరిస్థితులకు సమయ సందర్భములకు తగినట్లుగా మాట్లాడు ప్రతిభ కలిగి ఉన్నారు. అటువంటి అక్కడ ఉన్నవారంతా ప్రతి క్రీడలయందు ఆసక్తితో అలసి నిద్రిస్తున్న వారిని చూశాడు. అటువంటి స్త్రీల మధ్యన ఎంతో బలవంతుడు
దృఢమైన బాహువులు కలిగిన రావణుడు గోశాలలో గోవుల మధ్యన ఉన్న ఆంబోతులాగా ఉన్నాడు. అందమైన వారి మధ్య రావణుడు పెద్ద అడవిలో ఆడ ఏనుగుల మధ్యన ఉన్న ఒక మదపుట్ట ఏనుగులాగా కనిపించాడు. హనుమంతుడు ఆ బలవంతుడైన రావణుని యొక్క ఆ శయనగృహమునందు అన్ని రకములైన భోగభాగ్యములతో కూడిన పానభూమిని చూశాడు. అక్కడ ఆ మద్యపానశాలయందు లేళ్ల యొక్క, అడవి పందుల యొక్క, అడవి దున్నల యొక్క మాంసములను వేర్వేరుగా పెట్టబడి ఉన్నట్లుగా హనుమంతుడు చూశాడు. అక్కడ పెద్ద పెద్ద బంగారు పాత్రలలో, పళ్ళెములలో తినగా మిగిలిన నెమళ్ల, కోళ్ల మాంసములు ఉన్నాయి. పెరుగుతోనూ రుచకము అను లవణముతో కలిపి వండిన అడవి పందులు, లేళ్లు, నెమళ్ళు వంటి జంతు మాంసములను హనుమంతుడు చూశాడు. ఇంకనూ అక్కడ కొక్కెర పక్షులు, పావురములు, మహిషములు, చేపలు, మేకలు వంటి వాటిని తినుటకు సిద్ధముగా వండి ఉంచబడ్డాయి. ఇంకా పచ్చళ్ళు, పానీయములు, లేహ్యములు వంటివి ఎన్నో భోజన పదార్థములను, సగము తిని వదిలేయబడిన ఎన్నో మాంసపు ముక్కలను కూడా హనుమంతుడు చూశాడు. అలాగే అక్కడ ఉప్పు, పులుపు వంటి రుచులతో చేసిన ఎన్నో రకములైన భోజన పదార్థములను, పచ్చళ్లను, తినుబండారములను చూశాడు. అక్కడి ప్రదేశమంతా ఎంతో విలువైన ఆభరణములు, కాళ్లకు చేతులకు పెట్టుకుని అందెలు, కేయూరముల వంటివన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అక్కడ ఎన్నో ఫలరసములు, మద్యము వంటి వాటితో ఉన్న పాత్రలను, అలంకరణముగా అంతటను వెదజల్లబడిన పువ్వులతోనూ, పానుపులు, ఆసనములు వంటివి సిద్ధముగా ఉంచబడి వాటన్నింటినీ వెలుగులతో అగ్ని లేకుండానే మండుతున్నట్లుగా ఆ పానశాల ఉన్నది. ఆ పానశాలయందు ఎన్నో జంతువుల మాంసము, ఎంతో నేర్పుగా రకరకముల మధురము, సువాసనల వెదజల్లు దినుసులను ఉపయోగించి తయారు చేసిన భోజన పదార్థములన్నింటినీ ఎంతో శ్రద్ధతో అమర్చబడి ఉన్నాయి. ఆ పదార్థములన్నీ కూడా రుచికరమైనవే కాక చూచుటకు కూడా ఎంతో బాగా ఉన్నాయి. అక్కడ ఎంతో శ్రేష్టమైన స్వచ్ఛమైన మద్యములున్నాయి. అవన్నీ కూడా సహజముగా దొరుకునవి, చక్కెరతో చేసినవి, తేనెతోనూ, పువ్వులతోనూ, పండ్లతోనూ తయారు చేయబడినవి. ఎన్నో రకముల సుగంధ ద్రవ్యములతో కృత్రిమముగా చేయబడినవి. అవన్నీ విడివిడిగా అక్కడ ఉంచబడినట్లుగా హనుమంతుడు చూశాడు. అక్కడ ఎన్నో రకముల పువ్వులతోనూ, పూలమాలలతోనూ అలంకరించబడి బంగారముతోనూ, స్ఫటికముతోనూ చేయబడిన రకరకములైన ఆకారములతో, చిన్నవి పెద్దవి అయిన పరిమాణములతోనూ ఉన్న ఎన్నో పాత్రలు అక్కడ ఉన్నాయి. అక్కడ బంగారపు చెంబులు, వెండి బిందెలు ఎంతో ప్రత్యేకము, శ్రేష్టమైన మద్యముతో నిండి ఉన్నట్లుగా హనుమంతుడు చూశాడు. అలా ఉన్న ఎన్నో బంగారము, వెండి, మాణిక్యములతో అలంకరించబడి ఉన్న పాత్రలను, మద్యంతో నిండి ఉన్న వాటిని చూశాడు. ఆ హనుమంతుడు అలా ఉన్న మద్య పాత్రలలో కొన్ని అసలు తాగనివి, కొన్ని కొంత తాగగా మిగిలి ఉన్న వాటిని, కొన్ని పూర్తిగా తాగివేసిన వాటిని చూశాడు. అలా కొన్ని చోట్ల రకరకాల భోజన పదార్థములను, కొన్ని చోట్ల రకరకాల మద్యములను విడివిడిగాను, కొన్ని చోట్ల తినగా మిగిలిన భోజన పదార్థములను, మద్యమును చూశాడు. కొన్ని చోట్ల దొర్లిపోయిన కుండలను, కొన్ని చోట్ల విరిగిపోయిన పాత్రలను, కలిసిన పువ్వులు, పండ్ల, నీటి యొక్క ప్రాంతములను చూశాడు. ఇంకొక చోట స్త్రీల యొక్క పాన్పులు ఎన్నో రకములైనవి చక్కగా శుభ్రముగా ఉన్నాయి. కొందరు స్త్రీలు ఇంకొకరిని కౌగలించుకుని నిద్రిస్తున్నారు. కొందరైతే నిద్రలో పొళ్ళు తెలియక ఇంకొకరి వస్త్రములను లాగుకొని కప్పుకుంటున్నారు. ఆ స్త్రీల యొక్క ఊపిరి తీసుకుని వదులుట వలన వచ్చు గాలికి వారు ధరించిన వస్త్రములు, పూలమాలలు పిల్లవాయువుకు కదిలినట్లుగా మెల్లగా కదులుతూ చూచుటకు ఎంతో విచిత్రముగా కనిపిస్తోంది. అక్కడ ఉన్న ఎన్నో రకములైన చల్లని గంధము, మద్యము, తేనెరసము వంటి వాటి వలనను, ఎన్నో రకములైన సువాసనలు వెదజల్లు పూలమాలల వలనను, ఎన్నో రకాలైన సువాసనల ధూపముల వలనను, అక్కడ వీచుచున్న గాలి వాటన్నింటి సువాసనలను అన్ని వైపులకును వ్యాపింపచేయుచున్న. అప్పుడు స్నానము చేయునప్పుడు ఉపయోగించు చందనము, ధూపము వంటి రకరకాల సుగంధములు ఆ పుష్పక విమానమంతటా వ్యాపించి ఉన్నాయి. ఆ రావణుని యొక్క మందిరములో ఉన్న స్త్రీలలో కొందరు తెల్లగాను, నల్లగాను, కొందరు బంగారపు వంటి ఛాయతోనూ, కొందరు చామన ఛాయ వంటి శరీరపు రంగుతోనూ ఉన్నారు. ఆ స్త్రీలందరూ మన్మథ తాపముతో, కామ క్రీడలతో అలసిపోయి నిద్రలో మత్తుగా ఉండుట చేత వారందరూ ముడుచుకున్న పద్మములలాగా ఉన్నారు. ఎంతో గొప్ప తేజస్సు కలిగిన హనుమంతుడు అలాగా ఆ రావణుని అంతఃపురమునంతయు పూర్తిగా వెదికి చూసిన ఆ సీతాదేవి మాత్రము కనపడలేదు. అప్పుడు హనుమంతుడు అలా వెదుకుతూ అక్కడి స్త్రీలనందరినీ చూచుట వలన తాను ధర్మమునకు విరుద్ధముగా చేశానేమోనని సందేహపడి బాధపడ్డాడు.
నేను ఆ విధముగా నిద్రించుచున్న వేరొకరి భార్యలను వారి అంతఃపురములో చూచుట వలన తన ధర్మమునకు లోపము కలుగునేమోనని అనుకున్నాడు. కాని తన దృష్టి ఆ ఇతరుల భార్యలందు ఎటువంటి ఆసక్తి లేకుండా ఉన్నది కదా, అయినా కూడా ఇక్కడ వాళ్ళందరినీ చూడాల్సి వచ్చింది కదా అని అనుకున్నాడు. ఎంతో మనోనిబ్బరము ఏకాగ్రత కలిగిన హనుమంతుడు తాను చేయవలసిన పనిని సాధించుటకు ఇంకొక ఆలోచన కలిగినది. అక్కడ నిద్రించుచున్న స్త్రీలందరూ ఇష్టమొచ్చినట్లుగా పడుకుని ఉండగా తాను అందరినీ చూసినా కూడా తనకు మనస్సులో వారి పట్ల ఎటువంటి కోరిక వికారములు కలగలేదు కదా. మంచి చెడు వంటి అన్ని సందర్భములలో ఇంద్రియముల ద్వారా కోరికలకు స్పందించు మనస్సు ఎంతో ముఖ్యము. కాని అక్కడ వారిని చూసినా నా మనస్సు కోరికలకు లోను కాకుండా స్థిరముగా ఉన్నది. సీతాదేవి కోసము నేను వేరొక చోట వెతుకలేను కదా, అది సాధ్యము కాదు కదా. స్త్రీ అయిన సీతాదేవిని స్త్రీలు ఉన్న చోటనే వెతకాలి కదా, అక్కడనే ఆమె కనబడుతుంది కదా అని అనుకున్నాడు. ఏ జంతువైనా వెదుకుటకు ఆ జాతి జంతువుల మధ్యనే వెతుకవలెను. తప్పిపోయిన ఒక స్త్రీని ఆడలేళ్ల సమూహములో వెతుకుట సరియైనది కాదు కదా. అందువలన నిర్మలమైన మనస్సుతో నా చేత ఈ రావణుని అంతఃపురం అంతా వెతుకబడినది. కాని సీతాదేవి మాత్రము కనబడలేదు. అక్కడ దేవతలు, గంధర్వులు, నాగకన్యలనెందరినో చూస్తున్న ఆ వీరుడైన హనుమంతుడు సీతాదేవిని మాత్రము చూడలేకపోయాడు. హనుమంతుడు అక్కడ ఆమెను చూడలేకపోయినా ఎందరో గొప్ప స్త్రీలను చూసి అప్పుడు అక్కడకు కొద్ది దూరము వెళ్లి దీర్ఘాలోచనలో పడ్డాడు. హనుమంతుడు ఆ పానశాల నుండి బయటకు వచ్చి ఆ అంతఃపురమును మళ్లీ వెతుకుటకు నిశ్చయించుకుని తిరిగి వెతుకుట మొదలుపెట్టాడు.